అందరికీ నమస్కారం. ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా అభ్యర్థుల రెండవ జాబితాని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక సీనియర్ నాయకులు అయినటువంటి 6గురికి, అంటే 8 మంది ఉన్నారు. ఒక ఇద్దరికైతే టీడీపీ వారికి టికెట్ లేదని ముందుగానే చెప్పడం జరిగింది. అయితే ఒక 6గురు మాత్రం ప్రధాన అనుచరులు, టీడీపీకి సీనియర్ నాయకులు, అందులో టీడీపీ మాజీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వారు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు ఉన్నారు. ఒకసారి వాళ్ళని మనం చూద్దాం. ఇక ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి కళా వెంకట్రావు, ఆయన అచ్చెన్నాయుడికి ముందుగానే టీడీపీ అధ్యక్ష పదవి కొన్నాళ్ళు ఆయన పనిచేశారు, మాజీ మంత్రివర్యులు. ఆయనకి టీడీపీ సీట్ నిరాకరించింది. ఇక తర్వాత చూస్తే విశాఖపట్నం చూస్తే గంటా శ్రీనివాసరావు, ఈయన విశాఖపట్నం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇటీవల ఆయన విశాఖ ఉక్కు కోసం పదవిని రాజీనామా కూడా చేయడం జరిగింది. అయితే అది ఇప్పుడు దాకా యాక్సెప్ట్ చేయలేదు. మొన్న ఎంపీ రాజ్యసభకి సంబంధించినటువంటి ఆ సీట్లు సర్దుబాటు విషయంలో అప్పుడు ఆ రాజీనామాని స్పీకర్ ఆమోదించడం జరిగింది. సో ఈ విధంగా గంటా శ్రీనివాసరావు కూడా అక్కడ టికెట్ నిరాకరణ జరిగింది. అదేవిధంగా చూస్తే ఉత్తరాంధ్రలో కీలక నేత అయినటువంటి బండారు సత్యనారాయణమూర్తి, ఈయన కూడా టికెట్ నిరాకరించడం జరిగింది. ఈయన సీనియర్ నాయకులు, చాలా సౌమ్యులు, మంచి వ్యక్తి అయినటువంటి టీడీపీ పార్టీకి చాలా ముఖ్యుడు అనమాట, అనుచరుడు. ఆయన కూడా టికెట్ నిరాకరించారు. ఇది ఉత్తరాంధ్రలో ఈ ముగ్గురికి అన్యాయం జరిగిందంటూ వారు కొంత బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక దక్షిణాంధ్రకు చూస్తే మన గుంటూరు జిల్లాకు చెందినటువంటి పెదకూరపాడు నియోజకవర్గం 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. దురదృష్టవశాత్తు 2019లో మాత్రం ఆయన అక్కడ గెలవలేకపోయాడు. అంతకుముందు 3 సార్లు టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తూ గెలుస్తూ వచ్చారు. ఆయనకు కూడా అక్కడ టికెట్ నిరాకరించారు. ఆయనకి బదులుగా అక్కడ భాష్యం ప్రవీణ్, అంటే మొన్నటి వరకు ఫస్ట్ చిలకలూరిపేట అన్నారు, ఆ తర్వాత ఎడిటో తిరిగేసి ఇప్పుడు భాష్యం ప్రవీణ్ అనే ఆయన్ని ఇప్పుడు పెదకూరపాడు ఇన్ఛార్జిగా నియమించారు. అదేవిధంగా దాంట్లో జనసేనకు కూడా ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారన్నమాట. ఇక తర్వాత చూస్తే నెల్లూరు చూస్తే ఆ నెల్లూరులో మనకి సీనియర్ నాయకులు అయితే 4 సార్లు టికెట్ తీసుకున్నప్పుడు కూడా ఆయన 4 సార్లు ఓడిపోయారు. అయినా పార్టీని నమ్ముకొని టీడీపీ కోసమే పనిచేస్తున్నటువంటి వ్యక్తి, నెల్లూరులో ఒక గట్టి నాయకుడు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయనకు కూడా టికెట్ నిరాకరణ జరిగిందనమాట. ఇక చూస్తే విజయవాడ నుంచి చూస్తే దేవినేని ఉమా గారు, ఈయనకు కూడా టికెట్ నిరాకరణ జరిగినట్టుంది. అయితే ఇంకా వస్తుందనే ఆశలు అయితే ఉన్నారనమాట. వీరు కాక తర్వాత ఆలపాటి రాజా కావచ్చు, మాజీ మంత్రి జవహర్ కావచ్చు, వీరికి కూడా టికెట్ అయితే వీరిద్దరికి టికెట్ రాదనే ఆ కోణంలో ముందుగానే వారిని హెచ్చరించడం జరిగింది. అయితే ఈ విధంగా టీడీపీలో సీనియర్స్ అయినటువంటి కొంతమందిని టార్గెట్ చేస్తూ టికెట్ లేకుండా చేశారు. ఇదంతా కూడా జనసేన బీజేపీ పొత్తు వల్ల ఈ సీట్లన్నీ కూడా ఉంది. అందువల్ల వీరి మెయిన్ నాయకులు అయినటువంటి వారు సీట్ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కొంచెం వెయిట్ చేసి చూడాలి. నమస్తే.